ఈ గొర్రెగాళ్ళు యేసు రక్తం గార్చాడు, ఆ బకెటుడు రక్తం వల్ల మన పాపాలన్నీ పోయినాయి అని ఈ ఓదరగొట్టుడు ఓకతంపుడు ప్రచారం తప్ప దానికి ఇది ఆధారం, ఇది రుజువైంది. ఈ విధంగా యేసుక్రీస్తును క్రైస్తవులను నోటికి ఇష్టం వచ్చినట్లు ఒక క్రైస్తవుల్ని అంటున్నాడంటే నేను కామ్గా ఊరుకునేవాడినేమో. యేసుక్రీస్తును ఇష్టం వచ్చినట్టు, నోటికి ఇష్టం వచ్చినట్లు, అది నోరు కాదు, యేసు ప్రేతాత్మకి పిండం పెడదాం. ఈయన తమ్మునేలు పెట్టడము, వీడికి సపోర్ట్ చేసేవాళ్ళు, వీడు మాట్లాడే మాటలు నేనేదో బైబిల్ చదివేశాను అన్నట్లు చెప్తాడు. ఇతను వీడు చదివినా వాడికి అర్థమై ఉండదు. అర్థమైతే ఇట్లా మాట్లాడు, ఆ రిఫరెన్స్లు చెప్తాడు, ఆ రిఫరెన్స్లు కరెక్ట్గా కోట్ చేయడు. నేను కొన్ని చూసిన వీడియోస్లో సరిగా బైబిల్ అర్థం చేసుకోకుండా, ఆ కంటెక్స్ట్ అర్థం చేసుకోకుండా మాట్లాడడము. వీడి మెయిన్ థీము ఎవరైనా బయట పాస్టర్లు ఏదైనా లొసుగులు దొరికితే, ఎవరైనా దొరికితే వాళ్ళని ఎక్స్పోజ్ చేయడము, ఆ అకౌంట్ నెంబరు వాటిని ఇచ్చి వీళ్ళ హిందువుల దగ్గర వాళ్ళ మనోభావాలను రెచ్చగొట్టి వాళ్ళ దగ్గర డబ్బులు పిండుకోవడము. వీడి బిజినెస్ ఇదేను. సో యేసుక్రీస్తుని టార్గెట్ చేసి మాట్లాడుతున్నాడు కాబట్టి నేను కూడా వీడియోస్ చేయాలని నిశ్చయించుకున్నాను.